రైతు రుణాలపై రాష్ట్ర సర్కార్ ఫుల్ గా వర్కౌట్ చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా దీనిపై క్లారిటీ ఇవ్వాలని నిర్ణయించింది. రైతులు తీసుకున్న రుణాల వివరాలు అందించాలని బ్యాంకర్లను కోరింది. దీనిపై పూర్తి సమాచారాన్ని 3 విభాగాలుగా అందించారు బ్యాంకర్లు. వీటిలో పంట రుణాలు, బంగారంపై తీసుకున్న రుణాలు, 1,00,000 వరకు పెండింగ్ లో ఉన్న పంట రుణ బకాయిలు, 1,00,000 కంటే ఎక్కువగా ఉండి పెండింగ్ లో ఉన్న బకాయిల వివరాలు ఉన్నాయి. ఈ రిపోర్టులన్నింటినీ 2013 ఏప్రిల్ 1 నుంచి 2014 మే 31 వరకు అందించారు బ్యాంకర్లు. బ్యాంకర్లు అందించిన వివరాల ప్రకారం 36,50,000 మంది రైతులు 17,993 కోట్ల పంట రుణాలు, బంగారంపై రుణాలు తీసుకున్నారు. వీటిలో 16,013 కోట్ల రూపాయలను అర్హులకు చెల్లించాల్సి ఉంటుందని బ్యాంకర్లు సూచించారు. 37,32,000 రైతులకు సంబంధించిన 18,759 కోట్ల లక్షలోపు రుణ బకాయిలు ఉన్నాయి. వీటిలో అర్హులకు 16,633 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇవే కాక 1,00,000 కంటే ఎక్కువగా పెండింగ్ లో ఉన్న రుణాలు 17,783 కోట్లు ఉన్నాయి. వీటిలో 15,795 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని బ్యాంకర్లు రిపోర్టును అందజేశారు. దీని ద్వారా 35,95,000 మందికి లబ్ధి చేకూరుతుందని తెలిపారు. విభాగాల్లోనూ బంగారంపై తీసుకున్న పంట రుణాలు 2,000 నుంచి 2,500 కోట్ల వరకు ఉన్నాయి. 2013-14 సంవత్సరానికి ముందు తీసుకున్న 1,00,000 లోపు, 1,00,000 కంటే ఎక్కువ రుణాలు 7,000 కోట్ల వరకు ఉన్నాయని బ్యాంకర్లు రిపోర్టులో అందజేశారు. వీటిలో 1,00,000 లోపు రుణ బకాయిలు మొత్తమే ఎక్కువగా ఉంటుందని చెప్పారు. పంట రుణాలతో పాటు సాగు కోసం బంగారంపై తీసుకున్న 1,00,000 లోపు రుణాలను రద్దు చేస్తామని ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించారు. దీంతో రుణమాఫీపై రైతులు ఆశగా ఉన్నారు. ప్రస్తుతం అందించిన వివరాల ఆధారంగా రుణమాఫీపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.